హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నస్ వరల్డ్. ఈరోజు అయితే వైట్ ఫారెస్ట్ కేక్ అయితే తయారు చేస్తున్నాం. ఎటువంటి కేక్ టూల్స్ అయితే యూజ్ చేయట్లేదు. చూసారా, నేను 4 eggs అయితే తీసుకున్నాను. వాటిని ఫుల్గా ఫోమీగా అయ్యేదాకా బాగా అయితే బీట్ చేసుకోండి. బాగా ఫోమీగా అయితే అయిపోవాలి. కలర్ కొంచెం లైట్ హాఫ్ వైట్ కలర్లో అయితే వచ్చేయాలి. అప్పుడు దాకా అయితే బాగా బీట్ చేసుకోవాలి. ఎల్లో నుంచి హాఫ్ వైట్ కలర్కి అయితే రావాలన్నమాట. అప్పుడు దాకా అయితే బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత షుగర్ 2 to 3 బ్యాచెస్ లాగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ అయితే దీన్ని విప్ చేసుకోవాలన్నమాట. షుగర్ యాడ్ చేసినప్పటి నుంచి ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవడం అయితే స్టార్ట్ అవుతుంది. నేను 1.5 కప్ షుగర్, 1.5 కప్ మైదా అనమాట. మైదా అండ్ షుగర్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే అయితే సరిపోతుంది. చూసారా, బ్యాటర్ కొంచెం థిక్ అయిందనమాట. మనం మైదా వేయకపోయినా ముందే చూసారా కొద్దిగా థిక్గా అయితే అయ్యింది. ఎగ్ అండ్ షుగర్ మిక్స్ అవుతే ఈ టెక్స్చర్ అయితే వస్తుంది. మనం బాగా విప్ చేస్తే చూసారా ఎంత ఫోమీగా అయితే అయిందో. దీన్ని బాగా అయితే విప్ చేసుకోవాలి. ఎంత బాగా విప్ చేస్తే కేక్ అంత స్పాంజీగా అయితే వస్తుంది అనమాట. దీన్ని అయితే విప్ చేసేసుకోండి. 2 to 3 minutes అయితే విప్ చేసుకుంటే సరిపోద్ది. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే వీడియో పెట్టాను, బాగా లెంతీగా అవుతుందని. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ అయితే నేను 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా పక్కనే మైదా అయితే జల్లించేస్తున్నాను. మైదాలో బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా అయితే 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేసేసి అన్నీ కలిపి అయితే జల్లించేస్తున్నాను. జల్లిస్తే ఏంటంటే పిండిలో ఎయిర్ బబుల్స్ అయితే ఫామ్ అవుతాయి. దానివల్ల మనకి ఉండలు తొందరగా కట్టకుండా బాగా వస్తుంది అనమాట. కేక్ కూడా ఫ్లఫీగా అయితే వస్తుంది. ఇంకా మనం దీన్ని బాగా అయితే నేను జల్లించేసుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో కేక్ చేస్తున్నాను. పిల్లలు, మా హస్బెండ్ చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇది కూడా మైదా ఒక్కసారే యాడ్ చేయకుండా 2 to 3 బ్యాచెస్లో అయితే యాడ్ చేసుకుంటూ విప్ చేసుకోవచ్చు. దీన్ని విస్కర్తో కూడా యాడ్ చేయొచ్చు. అంటే విస్కర్తో కూడా మనము నార్మల్ హ్యాండ్ విస్కర్తో కూడా చేసుకోవచ్చు. కానీ ఇంకా నేను డైరెక్ట్గా ఇది ఉంది కదా మిషన్ అని డైరెక్ట్గా ఎలక్ట్రికల్ బీటర్తోనైతే బీట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మిక్స్ చేస్తూ ఉన్నాను. అలాగా కొంచెం థిక్గా అయినట్టు నాకు అనిపించింది. ఒకసారి పిండి యాడ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఎలక్ట్రికల్ బీటర్తో ఆన్ చేయకుండా ఒకసారి కలిపి అయితే ఆన్ చేయండి. లేకపోతే పిండి అంతా మీ మీదకైతే తుల్లిపోద్ది అనమాట. ఇంతకీ ఈరోజు ఎందుకు కేక్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఈరోజు అయితే నా బర్త్డే అండి. అందుకనే బయట కేక్ కొనడం ఎందుకు, నేనే చేసేస్తాను అని అయితే తయారైపోయాను. చూడాలి మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో. నాకు బ్యాటర్ కొంచెం థిక్గా అనిపించింది, అందుకనే నేను కొద్దిగా అయితే మిల్క్ యాడ్ చేశాను. అయితే అంతా అయిపోయింది. ఇంకా వేసేద్దాం అనుకునే టైంకి అయితే ఆయిల్ మర్చిపోయాను. ఆయిల్ అయితే లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను అనమాట. ఇగో ఇలా ఉంటే సరిపోద్ది బ్యాటర్. రిబ్బన్ కన్సిస్టెన్సీ వేసినప్పుడు ఇలా రిబ్బన్ లాగా రావాలన్నమాట. నేను నార్మల్ స్టీల్ బౌల్లోనే బేక్ చేస్తున్నాను. ఇదైతే నోట్బుక్లో నుంచి బటర్ పేపర్ అయితే లేదు, నోట్బుక్లో నుంచి పేపర్ తీసి దానికి 2 sides బాగా ఆయిల్ అప్లై చేస్తే అదే బటర్ పేపర్ లాగా అయితే మనకు వర్క్ అవుతుంది. నేనైతే అంటే 1.5 కప్ మైదాకి 1/2 కప్ ఆయిల్ అయితే సరిపోతుంది. నేను 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని కొద్దిగా అయితే బటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. బటర్ వేస్తే మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ వేసి బాగా అయితే మిక్స్ చేసేసాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తే బాగా అయితే కలుస్తుంది. ఆయిల్ బాగా కలవకపోతే మాత్రం కేక్ పైన అయితే తడిగా స్పాంజీగా అయితే రాదు, కొంచెం లిక్విడ్గా అదిలా ఉంటుంది అనమాట. బాగా అయితే రాదు. ఆయిల్ మాత్రం బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా నేనైతే స్టీల్ బౌల్లోకి అయితే బ్యాటర్ అయితే మిక్స్ చేశాను. మనం ఎలాగో కేక్ టూల్స్ అయితే మన దగ్గర ఏం లేవు, అందుకని నేనైతే హ్యాండ్తోనైతే బ్యాటర్ అంతా తీసాను. మీ దగ్గర స్పాచులా ఉంటే స్పాచులాతో నీట్గా క్లీన్ చేసి అయితే తీసేసుకోండి. దీన్ని 2 to 3 times అయితే ట్యాప్ చేసుకోవాలన్నమాట. ట్యాప్ చేసుకొని నేను మైక్రోవేవ్ మా పక్కన వాళ్ళు పోస్టింగ్ వెళ్ళిపోతే వాళ్ళైతే మాకు ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు. ముందే అయితే ప్రీహీట్ చేసేసాను. ప్రీహీట్ చేసి అదైతే అందులో పెట్టేశాను. నేనైతే ఈ విప్పింగ్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. చూసారా కేక్ ఎంత బాగా ఫ్లఫీగా బేక్ అయిందో. ఇంకా విప్పింగ్ క్రీమ్ అయితే మనం మైదా ఎంతైతే తీసుకుంటున్నామో విప్పింగ్ క్రీమ్ కూడా అంతే తీసుకోవాలంటే 1 కప్. నేను 1 కప్కి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. క్రీమ్ కొంచెం తక్కువ చేద్దాం. మనం బేకరీలో తీసుకున్న క్రీమ్ అయితే తక్కువ తింటాం కదండి, కేక్ స్పాంజే ఎక్కువ తింటామని తక్కువ క్రీమ్తో మనం చేద్దాం. మనం చేసుకుంటున్నాం కాబట్టి విప్ చేస్తున్నప్పుడు అయితే ఫస్ట్ స్పీడ్లో అయితే విప్ చేసుకోవాలి. సైడ్లో ఉన్న క్రీమ్ని
మనం సెకండ్ స్పీడ్కి మారినప్పుడు సైడ్లో ఉన్న క్రీమ్ అంతా అయితే తీసుకోవాలి స్పాచులాతో. ఇంకా సెకండ్ స్పీడ్ అయిన తర్వాత వేవీ టెక్స్చర్ అయితే వస్తుంది చూసారా. కొంచెం అంటే మనం తీసుకున్న కేకు 2 to 3 టైమ్స్ అయితే డబల్ అయితే అవుతుంది. అది చూడండి, నేను ఎంత కొంచెం తీసుకున్నాను కదా, చూడండి ఫైనల్కి వచ్చేసరికి ఈ గిన్నెకి హాఫ్కి అయితే అయ్యింది. తర్వాత థర్డ్ స్పీడ్లో ఒక 2 to 3 మినిట్స్, తర్వాత ఫోర్త్ స్పీడ్లో మళ్ళీ దాన్ని ఎక్కువసేపు బాగా బీట్ చేయాలి. క్రీమ్ సరిగ్గా ఇది బీట్ అవ్వకపోతే ఇది మళ్ళీ కేక్ మీద మనం అప్లై చేసిన తర్వాత కరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకనే క్రీమ్ని అయితే హార్డ్ టెక్స్చర్ అయితే రావాలి, మనకైతే తెలుస్తుంది. మిషన్ ముందు అయినంత ఫ్రీగా అయితే తర్వాత మూవ్ అవ్వదు. చూసారా ఎంత థిక్గా అయితే ఉందో. కాకపోతే నేను ఇంకొకసారి అయితే బీట్ చేస్తున్నాను, ఎందుకు ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, కొంచెం అయితే డౌట్గా అయితే ఉంటుంది, మళ్ళీ మొత్తం మెల్ట్ అయిపోతే ఎలా ఉంటుందో అని. బాగా హార్డ్ టెక్స్చర్ అయితే వచ్చింది చూసారా ఎంత బాగుందో. అసలు మనం ఇలా అయితే టెస్ట్ చేసుకోవచ్చు. దాన్ని గిన్నెని రివర్స్లో పెట్టి చూస్తే విప్పింగ్ క్రీమ్ అయితే కింద పడకుండా అలా స్టిఫ్గా అయితే ఉండాలన్నమాట. చాలా స్టిఫ్గా ఉంది కదా. దీన్ని అయితే 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈలోపు షుగర్ సిరప్ అయితే రెడీ. మన దగ్గర అయితే టర్న్ టేబుల్ లేదు కదా, చూసారు కదా, నేనైతే వాటర్ పెట్టాను గిన్నెతో పెట్టేసి దాని మీద అయితే ఒక ప్లేట్ బోర్లు ఇచ్చేసాను. ఇంకా కిందది కదలదు అనమాట. చూసారా ఎంత బాగా తిరుగుతుందో. దాని మీద మనం కేక్కి ఎలాగో కింద బేస్ అయితే లేదు కాబట్టి ఈ సిల్వర్ ప్లేట్ అయితే పెట్టాను, అది కదలకుండా కింద కట్ చేసి పెట్టాను అనమాట. కేక్ చూసారా ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో. పైన పేపర్ తీసేసి మీకైతే చూపిస్తాను. చాలా ప్లఫీగా అయితే వచ్చిందండి. చూడండి ఇలా చేసుకుంటే చాలా, ఇది ఉట్టిగా ఇలా తినడానికి కూడా టీ టైం కేక్ లాగా కూడా చాలా బాగుంటుంది. చాలా ప్లఫీగా వచ్చింది చూసారు కదా, అసలు చాలా బాగుంది. ఇంకా నేనైతే కేక్ చేయడం స్టార్ట్ చేశాను. దీన్ని అయితే 3 లేయర్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను. మనమైతే కేక్ టూల్స్ ఏవి అయితే యూజ్ చేయట్లేదు. చాకు మాత్రము జిగ్జాగ్ చాక్ అయితే ఉంటే బాగా కట్ అవుతుంది. సాఫ్ట్ దాంతోనైతే మనకి లోపల నుంచి మొత్తం క్రమ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది స్ట్రెయిట్గా చాకు పెట్టి 3 లేయర్స్ అయితే కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా స్పాంజీగా వచ్చింది, స్మూత్గా ఉంది కేక్ అయితే. నేనైతే చాలా సాటిస్ఫైడ్. చూసారా ఎంత బాగుందో. ఇంకా ఇంకో దాన్ని కూడా 2 చేసేసి ఇంకా చూసారా విప్పింగ్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. వైట్ చాక్లెట్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. మొత్తం తురిమేసి స్కేల్, ఇంకా మన దగ్గర అయితే టూల్స్ ఏం లేవు కదా, అందుకని స్కేల్తోనైతే నేను ప్యాలెట్ నైఫ్ లాగా స్కేల్ని అయితే యూజ్ చేస్తున్నాను. చూసారా మన చిన్న స్కేలు. అన్ని కేక్ చేయాలి అంటే అన్ని టూల్స్ ఉండాలి, కేక్ సంబంధించినవి మొత్తం ఉండాలని ఏం లేదండి. మనము చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న వస్తువులతో. చేసుకోవాలని ముందు మనం అనుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసుకుంటాము. సరే ఫస్ట్ లేయర్ పెట్టేసి దీన్ని షుగర్ సిరప్తో అయితే సోక్ చేశాను. షుగర్ సిరప్ ఎంత వేయాలంటే మరీ ఎక్కువ వేయనవసరం లేదండి. మన హ్యాండ్ పెడితే కొంచెం ఆ కేక్ కొంచెం ఆ స్పాంజ్ లోపలికి వెళ్తే సరిపోతుంది. ఆ మాత్రం షుగర్ సిరప్ వేసి సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ వేసినా కేక్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయినట్టుగా అవుతుంది. అంత ఎక్కువ వేయకుండా మామూలుగా అయితే వేసుకోండి. ఇంకా దాని మీద విప్పింగ్ క్రీమ్ అయితే పెట్టేశాను. మా బాబు స్కేల్ పాడు చేసేస్తున్నాను అని ఊరికే పక్క నుంచి అయితే గోల పెడుతున్నాడు. ఇంకా ఈరోజు అయితే బర్త్డే కదండి, కేక్ అయితే ఇంట్లో నేను రెడీ చేసేస్తున్నాను. రెడీ చేసి ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాము. అందరం పిల్లలము, మా హస్బెండ్ అందరం కలిసి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం కేక్ ఇంట్లో చేశాం కదా, మంచిగా సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. ఇంకా నెక్స్ట్ మా పాప బర్త్డే కూడా వస్తుంది, అప్పుడు కూడా కేక్ ఇంట్లోనే చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. టేస్ట్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎగ్ ఇంకా కొంచెం బీట్ చేసుకోవచ్చు. లైట్గా అయితే ఎగ్ స్మెల్ అయితే వస్తుంది మా కేక్ లాస్ట్లో. మేము తిని చూసాం కదా, జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వాలి కదండి. మరి బాగాలేకపోయినా అంటే ఏ స్మెల్ రాలేదు చాలా బాగుందని అయితే చెప్పలేం కదా. ఎగ్ స్మెల్ అయితే వస్తుంది లైట్గా. మీరు ఇంకా ఎగ్ బీట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక ఎగ్ తగ్గించి 3 ఎగ్స్తోనైతే చేసుకొని చూడండి. మిగిలిన టేస్ట్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఈవెన్గా ఇలా ఫస్ట్ లేయర్ పెట్టేసి ఇంకా దాని మీద అయితే సెకండ్ లేయర్ మనం స్పాంజ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఇంట్లో మనమే హెల్తీగా అయితే రెడీ చేసుకున్నా చాలా సాటిస్ఫాక్షన్గా అయితే ఉంటుంది కదండి. పిల్లలకు కూడా మనం ఈజీగా అయితే పెట్టేస్తాము. అంటే ఒక టెన్షన్ ఉండదు అనమాట, ఇది తింటే హెల్త్ పాడవుతుందేమో అని. ఎందుకంటే అన్నీ మనం చూసి మనం మంచి క్వాలిటీ పెంచుకొని అయితే చేస్తున్నాం కదా. దాని మీద అయితే వైట్ చాక్లెట్ అయితే వేసేసాను. ఇంకా మనం చేస్తున్నాం కదండి, నాకైతే చాక్లెట్ అంటే చాలా ఇష్టము. అందుకనే కొంచెం ఎక్కువ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు.
మనం మెయిన్ వైట్ ఫారెస్ట్ కేక్ అంటున్నాం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇంకా సెకండ్ లేయర్ పెట్టేశాను. పెట్టేసి యాక్చువల్గా నేను దీని మీద షుగర్ సిరప్ చూసారా బాగా వేసాను కదా, కానీ కొంచెం అయితే పక్కకు పడింది. దానివల్ల కేక్ కొంచెం మనం సిల్వర్ గిన్నెలో పెట్టాం కాబట్టి కొంచెం అయితే మూవ్ అవుతుంది అనమాట. మీరు వేసుకున్నప్పుడు గాబరా పడకండి. నేనైతే కొంచెం బయటికి వెళ్ళాలని ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా షుగర్ సిరప్ వేసేసి వైట్ విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేశాను. ఏం కలర్స్ కానీ ఇంకా ఏవి అయితే ఇందులో యూజ్ చేయలేదు. ప్యూర్గా వైట్గా నీట్గా అయితే చేసుకున్నాము. ఇంకా చిన్న స్కేల్తో అవ్వట్లేదని ఐరన్ స్కేల్ పెద్దది దొరికితే ఇంకా దాంతోనైతే చేస్తున్నాను. ప్యాలెట్ నైఫ్ లాగా అయితే దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. నాకైతే కొంచెం కేక్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదండి. నార్మల్గా స్పాంజ్ కేక్ అయితే ఇంట్లో టీ టైం కేక్ లాగా అయితే చేస్తాను, పిల్లలు తినడానికి హెల్తీగా. ఒక్కోసారి గోధుమ పిండితో కూడా చేస్తాను. గోధుమ పిండి బెల్లము. మీకు ఆ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, కంపల్సరీ హెల్తీగా ఈజీగా అయితే మీకు చేసి చూపిస్తాను. ఇంకా 2 లేయర్స్ అయిపోయింది. ఇంకా 3rd లేయర్ ఉంది. మా బాబు పక్కన వెయిట్ చేస్తున్నాడు, కొంచెం కదులుతుంది. ఇంకా మా హస్బెండ్ గుడికి వెళ్ళాలి, రెడీ అవ్వండి అని అయితే వచ్చారు. ఇంకా ఇది రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. జస్ట్ మనం క్రమ్ కోట్ అయితే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఇంకా క్రమ్ కోట్ అయితే చేస్తున్నాను అనమాట. క్రమ్ కోట్ అయిపోతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. తర్వాత మంచిగా ఫినిషింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా అయితే ఉంది ఎలా వస్తుందా అని. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా బాబు అయితే చాలా అంటే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. ఇంకా మేమైతే ఇక్కడ ఢిల్లీలో ఉంటున్నాం కదా, బయట కేక్ ఏమో అంత తెచ్చుకున్నా ఎలా ఉంటుందో, టేస్ట్ బాగున్నా దానిలో ఎలాంటి క్వాలిటీ వాడతారా అని ఒక టెన్షన్ అండి మెయిన్. ఈ మధ్యలో చాలా న్యూసెస్ కూడా చూస్తున్నాము, కేక్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి. ఇదంతా ఇంకెందుకు, కొంచెం టేస్ట్ అటు ఇటు అయినా మనం ఇంట్లోనే చేసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు కదా అని ఇంకా నేనైతే ఇంట్లోనైతే చేసేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం అని చాక్లెట్ అయితే వేసేస్తున్నాను అనమాట. మా బాబాయ్ ఏమో పక్కన, అమ్మ నీ బర్త్డే కదా ఈరోజు, నువ్వెందుకు పని చేస్తున్నావు అనేసి అంటున్నాడు. బర్త్డే అయినా మనం ఫ్యామిలీకి దూరం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంకా మనమే చేసుకోవాలి కదండి మన పని, ఎవరు వచ్చి చేస్తారు. ఇంకా వాడికైతే అవన్నీ చెప్పినా అర్థం కాదు. ఈరోజైతే మేము బయటికి వెళ్ళి డిన్నర్ చేసాము. చాలా ఫ్యామిలీతో, మా హస్బెండ్ కూడా కొంచెం టైం దొరికింది. ఎప్పుడు అయితే అంత టైం దొరకదు, ఈరోజు టైం కూడా దొరికింది. ఇంకా కొంచెం అలా టైం స్పెండ్ చేశారు మాతోనే. ఇంకా క్రమ్ కోట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా దాంతో అవ్వట్లేదు, మన దగ్గర స్క్రాపర్ లేదు కదా. ఇదైతే నా ఓటర్ ఐడి, ఇలా యూజ్ అవుతుందని అయితే ఎప్పుడూ అనుకోలేదు. అంటే మన స్క్రాపర్లా ఉంటేనే అవుతుంది అనమాట. కార్డ్ ఇంకొంచెం పెద్ద కార్డు ఉంటే మనం ఈజీగా అయితే చేయొచ్చు. నేనైతే ఇంకా మన దగ్గర అయితే కేక్ టూల్స్ ఏం లేవు కదా, ఇది తీసుకున్నాను అనమాట. నాది ఐడి కార్డు స్కేల్ యూజ్ చేసి అయితే కేక్ అయితే ఫినిషింగ్ ఇస్తున్నాను. చాలా బాగా అయితే వచ్చింది. మా బావ అయితే నవ్వుతున్నాడు, అమ్మ అదేంటి అందులో పెట్టేస్తున్నావు, ఇందులో పెట్టేస్తున్నావు, ఏంటి అది అనేసి ఇది అవుతున్నాడు అనమాట. అయితే కేక్ ఫినిషింగ్ మీరు క్రమ్ కోట్ అయిన తర్వాత ఈ ప్లేట్, అంటే మీరు కేక్ ఏదైతే బేస్ తీసుకుంటున్నారో అదైతే క్లీన్ చేసుకోండి. లేకపోతే మాత్రం కేక్ అస్సలు బాగా కనిపించదు. ఫ్రిడ్జ్లో పెడితే అదైతే ఫిక్స్ అయిపోద్ది, అప్పుడు అస్సలు తీయడం అవ్వదు. ముందు మీరు ఏదైతే స్క్రాపర్ వాడుతున్నారో దాంతో తీసేసి ఇంకా క్లాత్తో అయితే ఒకసారి తుడిసేయండి అనమాట కింద. క్రమ్ కోట్ అయితే ఫినిష్ అయిపోయింది చూసారు కదా. ఇంకా క్లాత్తోనైతే కింద మొత్తం క్లీన్ చేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఇంకా మా హస్బెండ్కి టైం ఉందంటే ఇంకా వెంటనే ఫినిషింగ్ చేసేసి పెట్టేద్దాము. మళ్ళీ వచ్చిన తర్వాత టైం ఉండదు, బయటికి వెళ్తే ఏ టైం అవుతుందో తెలియదు కదండి. ఇంకా అందుకనేసి ఇంకా ఐరన్ స్కేల్ తీసుకొని ఫినిషింగ్ అయితే చేసేస్తున్నాను. ప్యాలెట్ నైఫ్ లేదు, కొంచెం కష్టంగా అవుతుంది. కాకపోతే కేక్ టూల్స్ మనకు ముందు సక్సెస్ అయితే కదా కొనగలుగుతాము. అందుకని కేక్ టూల్స్ అయితే ఏం యూజ్ చేయకుండా, మా పక్కన వాళ్ళు కేక్ చేస్తారు, అయినా టూల్స్ వాళ్ళ దగ్గర అడుగుతూ ఇస్తారు. కానీ మీకు టూల్స్ లేకుండా ఎలా చేయాలని మీకు చూపించడానికే అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, టేస్ట్ బాగుంది. డెకరేషన్ కూడా అసలు నేను ఫ్లవర్స్ అంత బాగా చేయగలనని అయితే అనుకోలేదు. నాజిల్స్ అయితే నా దగ్గర చిన్నవి 2 ఉన్నాయి. మొన్న ఒకసారి ఆన్లైన్ ఆర్డర్ పెడితే 2 మిగిలిపోయి, అంటే ఉండిపోయాయి అనమాట నా దగ్గర. వాటితోనైతే ఇంకా ఫ్లవర్స్ వేస్తేనే ఇంత నీట్గా వచ్చాయి కదా. ఇంకా దీనిపైన పెట్టడానికి చెర్రీస్ అయితే లేవు నా దగ్గర యాక్చువల్గా.
ఇంకా ఇలాగే చేసేసి డెకరేషన్ మామూలుగా విప్పింగ్ క్రీమ్తోనైతే చేసేసి దీన్నైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మేము ఎలాగో బయటికి వెళ్తాం కదా, వచ్చినప్పుడు తేవచ్చు చెర్రీస్ అన్నట్టుగా ఇంకా పెట్టేశాను అనమాట. ఎలా వచ్చింది మీరైతే చెప్పండి ఎలా వచ్చిందో. మిడిల్లో ఫ్లవర్స్ ఇంకా విప్పింగ్ క్రీమ్ మిగిలిపోతుందని ఏదో విధంగా ఫ్లవర్స్ అన్నీ వేసేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. మా బావ అయితే అసలు చూసి నువ్వే నా అమ్మ చేసావు అనేది షాక్ అయిపోతున్నాడు అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో లెంతీగా ఉందనుకోకండి, ఎందుకంటే మరి మీకు డీటెయిల్గా చూపించాలని నేనైతే పెట్టాను. డీటెయిల్గా అయినా కూడా నేను చాలా మటుకి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. ఇంకా పైన కూడా వైట్ చాక్లెట్ తురిమాను కదా, అదైతే వేసేసుకున్నాను అనమాట. బాగా వచ్చింది. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. నేను ఆ చాక్లెట్ సైడ్లో వేయడానికి అయితే హర్షీ సిరప్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇంకా ఇలా కేక్ని అయితే ఇలా రెడీ చేసేసుకొని ఇంకా మనకు చాక్లెట్ అయితే పక్కకు కూడా పెట్టాను, సైడ్స్ కూడా కేక్ అయితే అందించాను అనమాట. మనకు వైట్ ఫారెస్ట్ కేక్ అంటే మొత్తం వైట్ చాక్లెట్ అండ్ వైట్ విప్పింగ్ క్రీమ్ ఉండేటట్టు ఉండాలని నేనైతే ఇంకా సైడ్స్కి కూడా చాక్లెట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ పెట్టేసి మేమైతే బయటికి వెళ్ళిపోయాము. వచ్చేసరికి అసలు మా హస్బెండ్ వీడియో అయితే తీస్తున్నాను కానీ అది ముందు టేస్ట్ చూడాలి కదా అనేసి వీడియో మనము బాగా రాకపోయినా పెడతావా ఏంటి అని అడుగుతున్నారు. అయితే వీడియో అయితే తీసుకుందాం, బాగా వస్తే మీతో షేర్ చేయొచ్చు, బాగా రాకపోతే అప్పుడు చూద్దాం ఏం చేద్దామో. ఇందులో మిస్టేక్స్ ఉన్నా మీకు చెప్తాను కదండి, ఈ మిస్టేక్స్ అయ్యాయి మీరు చేయకండి అని. చూసారా ఫైనల్గా కేక్ అయితే ఇలా అయితే చేశాను. బాగా వచ్చింది కదా. ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. పెట్టేసి మేము బయటికి వెళ్ళితే అలా టైం స్పెండ్ చేసేసి వచ్చాము. మేము వచ్చేటప్పుడు అయితే మాకు టూటీ ఫ్రూటీస్ దొరకాయి, చెర్రీస్ దొరికాయి, వాటితో ఇలా డెకరేట్ చేస్తాను. ఎలా వచ్చింది లేయర్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లైక్ అండ్ షేర్.